హాయ్ అండి. హలో అండి. హైదరాబాద్ లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆల్రెడీ. మీ దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలని మీరు చెప్తారు. ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్పం, గ్యారంటీడ్ గా కాలేజెస్ లో ఎప్పుడైతే ప్లేస్మెంట్ జరగో ఇమీడియట్ గా రెసిషన్ వచ్చిందంటారు. సో ఇప్పుడు అసలు ఏ కోడింగ్ స్కిల్ కి పీపుల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, లేదని మీరు ఎక్కువ రికమెండ్ చేస్తారు? ఆ బ్యాక్గ్రౌండ్ లో ఏ అల్గరిథమ్స్ వర్క్ అవుతాయి, దానికి ఎక్కువగా మ్యాథమెటికల్ స్కిల్స్ ఉండాలి. ఇంజనీరింగ్ లో M1 MM సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ రోజు అసలు ఎందుకు నేర్చుకుంటున్నాం అన్నది తెలియదు. చాలా మంది ఇంజనీరింగ్ ఏంటి, కోడింగ్ నేర్చుకోవడానికి అందరూ వచ్చేస్తారు కదా. యాక్చువల్ గా బీటెక్ చదివిన ఏ బ్రాంచ్ వాళ్ళైనా కానీ ఫైనల్ గా వచ్చి ల్యాండ్ అయ్యేది సాఫ్ట్వేర్ మీద. వాళ్ళకి వచ్చిన ఆపర్చునిటీస్ మీకు రావు. ఎవరైతే మెయిన్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ లో ఉంటారో వాళ్ళకంటే బయట నుంచి వచ్చిన వాడే బాగా చేస్తారు. సో మీ ఫీజెస్ ఎలా ఉంటాయి యాక్చువల్ గా? బీటెక్ చేయడం అనేది టైం వేస్ట్, MBA చేయడం, MCA చేయడం ఇవన్నీ టైం వేస్ట్ అనేది ఒకటి బయట మార్కెట్ లో. బీటెక్ ఆర్ డిగ్రీ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళందరూ మార్క్ జుక్బర్గ్స్ అవ్వలేదు కదా. మన ఇండియా వచ్చేటప్పటికి ఎంతమంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ అండి, మనం ఒక్క ప్రాపర్ టూల్ కూడా డెవలప్మెంట్ లేదు. దాన్ని తీసుకెళ్లి మనం చైనాతో అండ్ US తో కంపేర్ చేయడం. మేజర్ గా కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. ఇప్పుడు AI వచ్చిన తర్వాత ఈ టాస్క్ ఈజీ అయిపోయింది కదా, మళ్ళీ కోడింగ్ ఎందుకు నేర్చుకోవాలి? జావాకి పైథాన్ కే ఫ్రెషర్స్ జాబ్ అప్లై చేయాలంటే ఏ జాబ్ సైట్ ఏ వేస్ లో ట్రై చేస్తే వాళ్ళకి జాబ్ ఈజీగా వస్తుంది? యాజ్ యూజువల్ నౌకరీ అండి. అది కాకుండా అంటే గనక హాయ్ ఎవ్రీవన్. మనం మిడిల్ క్లాస్ నుంచి రిచ్ కి మూవ్ అయ్యే క్రమంలో చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాల్సి ఉంటుంది, చాలా స్కిల్స్ అనేవి గెయిన్ చేయాల్సి ఉంటుంది. సో అందులో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, వాళ్ళని ఎలా చదివిస్తున్నాం, వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటట్టు ఎలా గైడ్ చేస్తున్నాం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే మన టోటల్ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయ్యేది మన పిల్లల మీద కాబట్టి. సో వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, స్కిల్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని రిలేటెడ్ నేను కోడి జ్ఞానం నుంచి సాయిరామ్ గారిని ఇక్కడికి ఇన్వైట్ చేశాను. సో ఆయన ఈ టెక్నికల్ స్కిల్స్ రిలేటెడ్ ఆయన ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు, ఒక ట్రైనింగ్ సెంటర్ అనేది ఒకటి రన్ చేస్తున్నారు. సో దాని రిలేటెడ్ కంప్లీట్ గా తెలుసుకుందాం. సో ఇది చూడడం మూలంగా ఏంటంటే మీరు మీ పిల్లలకి గైడెన్స్ ఇచ్చే సిచ్యువేషన్ లో ఉంటారు అండ్ మీ పిల్లలకు చూపించినా కానీ సమ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలరు. హాయ్ అండి. హలో అండి. మీది కోడి జ్ఞానం అనేది ఉంది కదా, అంటే ఈవెన్ నేను కింద వస్తున్నప్పుడు కార్ మీద కూడా చూసాను. సో అసలు నేమ్ కి మీనింగ్ ఏంటి? సో మనం షేర్ చేసేది నాలెడ్జ్, మనకున్న నాలెడ్జ్ లో మనం కోడింగ్ అన్నది నేర్పిస్తాం కాబట్టి సో కోడ్ జ్ఞాన్ అని చెప్పి ఇచ్చాం. జ్ఞాన్ సాంస్క్రిట్ వర్డ్ నాలెడ్జ్ అని. గ్రేట్. సో యా, జ్ఞాన్ అనేది అందరికి తెలుసు. సో కోడింగ్ రిలేటెడ్ అండ్ వేరే స్కిల్స్ ఏమి మీరు ట్రైనింగ్ ఇవ్వట్లేదా? లేదు, ప్యూర్ కోడింగ్ రిలేటెడ్, కోడింగ్ అండ్ టెక్నికల్. సో దీనికి ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటి? అంటే బీటెక్ ఉండాలా లేదంటే ఇంటర్మీడియట్ నుంచి? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీ బీటెక్ జాయిన్ అవుతూ కూడా ట్రైనింగ్స్ కి వస్తారు, అప్ స్కిల్లింగ్ లైక్ సి, పైథాన్ ఇట్లాగా. లేదా పర్సూయింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారు వాళ్ళ సెమిస్టర్ లో ఉన్న సబ్జెక్ట్స్ ని బేస్ చేసి. కంప్లీట్ అయిన వాళ్ళు వస్తారు, వాళ్ళు అప్ స్కిల్ అయ్యి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కోసం. సో ఇది ఆన్లైన్ అండి ఆఫ్లైన్? అంటే మీ ఇన్స్టిట్యూట్ కి రావాలా లేదంటే ఆన్లైన్ లో కంప్లీట్ చేయొచ్చు? ఏదైనా ఆన్లైన్ ఆప్షన్ ఉంది కానీ వి ఆల్వేస్ సజెస్ట్ టు గో ఫర్ ఆఫ్లైన్. సో మా బ్రాంచెస్ కి డైరెక్ట్ గా రమ్మంటాం అనమాట. సో ఆఫ్లైన్ కి వచ్చినప్పుడు మాకు ఒక పర్టికులర్ స్టూడెంట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాడు అన్నది క్లారిటీ ఉంటుంది ట్రైనర్ కి. సో తను ఎక్కడ ల్యాగ్ అవుతున్నాడో చూసి మళ్ళీ అప్ స్కిల్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అదే ఆన్లైన్ లో ఉంటే అంత స్టాట్స్ తెలియవు. కరెక్ట్. అండ్ అంటే ఇప్పుడు అందరూ ఆన్లైన్కి వెళ్తున్నారు, ట్రావెలింగ్ ఇష్టపడట్లేదు కాబట్టి నేను ఆ క్వశ్చన్ అడిగాను. అండ్ జనరల్ గా ఎన్ని ఇన్స్టిట్యూట్స్, బ్రాంచెస్ అంటే ఎన్ని ఉన్నాయి మీ అప్రాక్సిమేట్? సో విజయవాడ ఉంది, హైదరాబాద్ ఉంది అండ్ దెన్ బెంగళూరు ఉంది. బెంగళూరు. ఓకే. సో విజయవాడలో మొగలరాజపురం ఉంటది, హైదరాబాద్ వచ్చేసి JNTU మెట్రో స్టేషన్ దగ్గర అండ్ అమీర్పేట ఉంటది. ఓకే. బెంగళూరు BTM లేఅవుట్ సెకండ్ స్టేజ్ లో ఉంటది. ఓకే. సో టోటల్ ఎన్ని? 5 బ్రాంచెస్. ఓకే, గుడ్. వైజాగ్ లో ఏమీ లేదా? వైజాగ్ ఇంకా లేదండి. ఓకే. సో అసలు హైదరాబాద్ లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆల్రెడీ. SR నగర్, అమీర్పేట్, ఈవెన్ కూకట్పల్లి, ఈవెన్ దిల్సుఖ్ నగర్, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వై సమ్మన్ మీ దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలని మీరు చెప్తారు? అసలు మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది విజయవాడ 2018 లో స్టార్ట్ చేసాం. హైదరాబాద్ కి వచ్చి జస్ట్ ఇంకా 1.5 year. సో అక్కడ మేము కాలేజ్ లో స్టూడెంట్స్ తో వర్క్ షాప్స్ అవి చేస్తున్నప్పుడు ప్రతి స్టూడెంట్ చెప్పేది ఏంటంటే, సార్ ఆఫ్టర్ బీటెక్ ఆర్ డిగ్రీ మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం,
కరెక్ట్. ఎందుకు మేము ఇక్కడ ఉన్నాం కదా విజయవాడలో, మేము ఆపర్చునిటీస్ సార్ 4 years ఇక్కడే ఉన్నాం, లేకపోతే బై బర్త్ నుంచి ఇక్కడే ఉన్నాం, ఇప్పుడన్నా బయటకు వెళ్ళాలి కదా. అండ్ ప్లస్ హైదరాబాద్ వెళ్తే ట్రైనింగ్ తీసుకుంటూ అక్కడ ఏమైనా ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ పడ్డాయి అనుకోండి, వాకిన్ ఇంటర్వ్యూస్, మేము డైరెక్ట్ వాకిన్ చేయొచ్చు, కంపెనీస్ ఉన్నాయి మనకి ఇక్కడ విజయవాడలో లేవు కదా అన్న పాయింట్స్ ఎక్కువ మంది చేశారు. ప్లస్ ఎక్కువ మంది స్టూడెంట్స్ అక్కడ ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కొంతమంది అడిగారు అనమాట, సార్ వీళ్ళు ఇక్కడ చదువుతున్నప్పుడు మీ దగ్గర ట్రైన్ అవుతున్నారు, వీఆర్ సాటిస్ఫైడ్, ఎందుకంటే ఆ ట్రైనింగ్ వల్ల వాళ్ళ మార్క్స్ అవి కూడా డిఫరెన్స్ వస్తున్నాయి, బట్ మీరు హైదరాబాద్ లో ఎందుకు స్టార్ట్ చేయరు అని చెప్పి అడిగారు. మేము ఆల్మోస్ట్ 5 years అసలు థాట్ లేదు. ఎప్పుడైతే అట్లా ఎక్కువ రిక్వెస్ట్స్ వచ్చాయో దెన్ వి స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్ ఇట్. సో అప్పుడు లైక్ హైదరాబాద్ వచ్చి పెట్టినా కూడా సేమ్ క్వాలిటీ అది మెయింటైన్ చేయాలి అన్న పాయింట్ లో ఉంది. సో మనకి ఒక క్లాస్ రూమ్ లో 50 members ఉంటారు. 50. ఓకే. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ లో క్లాస్ లో వచ్చేసి 66 ఉంటారు. మనకి ఇక్కడ వచ్చేసి 50 members ఉంటారు. సో 4.5 hours మన దగ్గర వాళ్ళు డైరెక్ట్ లైవ్ క్లాసెస్ జరుగుతాయి. అండ్ దెన్ 2 hours ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. అంటే ఒక స్టూడెంట్ 9కి వస్తే ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:30 దాకా ఉండాలి. 6.5 hours మనతోటే ట్రావెల్ అవ్వాలి. ఇట్స్ లైక్ ఫుల్ టైం జాబ్. సో అప్పుడే మనం క్లియర్ గా తను ఎక్కడ ల్యాగ్ అవుతున్నాడు అన్నది చెప్పగలుగుతాం. మనం అల్టిమేట్ గా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తాం. ఇచ్చినప్పుడు తను ఎలా క్రాక్ చేయగలడు అన్నది నేర్పించగలడు. అదే ఆన్లైన్ ఉంటే ఇవన్నీ పాసిబుల్ అవ్వవు. అండ్ వై వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే డ్రైవ్ ఆపర్చునిటీస్ ఇస్తాం. ప్లేస్మెంట్స్ అనేది మెయిన్ కోర్ అనుకోవచ్చు. ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్పం, బట్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అన్నవి గ్యారంటీడ్ గా ఒక క్యాలెండర్ లో ఒక స్టూడెంట్ కి 100 ఇస్తాం. బికాస్ ఆల్మోస్ట్ 800+ కంపెనీస్ తో అసోసియేషన్ ఉంది. సో దాన్ని బేస్ చేసి. కానీ యాక్చువల్ గా జాబ్స్ లేవు, ఫ్రెషర్స్ కి అసలు లేవు, ఇవన్నీ చాలా న్యూస్ వస్తుంది కదా, మీరు ఎలా తెస్తున్నారు 1800? అది ట్రూ, జాబ్స్ లేవు, ఫ్రెషర్స్ కి అంతగా లేవు. ఇప్పుడు మీరు 22-23 చూస్తే గనక అప్పుడు మేము ఆల్మోస్ట్ లైక్ ఒక ఇయర్ లో 1300-1400 స్టూడెంట్స్ ప్లేస్ చేసి. బట్ ఇప్పుడు వచ్చి అంత ఓపెనింగ్స్ లేవు, కానీ ఉన్నాయి మార్కెట్ లో, ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఓకే. సో లైక్ 2024 తీసుకుంటే వి ప్లేస్ సమ్వేర్ అరౌండ్ 320 చేంజ్. ఇప్పుడు 2025 లో ఈ 6 months లో వి క్రాస్ 280+. అంటే లాస్ట్ ఇయర్ మీద ఇయర్ ఓపెనింగ్స్ పెరిగినాయి. ఓకే. అట్ ద సేమ్ టైం కంపెనీస్ లో మాకు 1 or 2 ఓపెనింగ్స్ ఉన్నా కూడా అది మాకు యూస్ఫుల్ అది. బట్ కాలేజెస్ పాయింట్ లో వచ్చేసి, ఎందుకంటే కాలేజెస్ లో ఎప్పుడైతే ప్లేస్మెంట్స్ జరగవో ఇమీడియట్ గా రెషన్ వచ్చింది అంటారు. ఓకే. కాలేజ్ కి వచ్చేసరికి ఒక కంపెనీ కాలేజ్ విజిట్ చేస్తే వాళ్ళకి మాస్ హైరింగ్ జరగాలి. 50, 100, 200 members ని స్టూడెంట్స్ ని హైర్ చేయాలి. ఆ హైరింగ్ జరగట్లేదు బికాస్ ఆఫ్ ఏఐ అండ్ సెవరల్ అదర్ థింగ్స్ అన్నమాట. మనకు అంత అవసరం లేదు. 2-3 ఓపెనింగ్స్ ఉన్నా కూడా ఒక కంపెనీలో అది మనకి చాలా పెద్ద పాయింట్. ఆ 3 మనమే ప్లేస్ చేయాలి అన్న పాయింట్ లో. సో కంపెనీస్ మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాయి కాలేజీలకు వెళ్ళకుండా? ఆల్రెడీ రిపీటెడ్ కాలేజెస్ చాలా ఉన్నాయి కదా. లేదు, కాలేజీలకు వెళ్ళకుండా కాదు, కాలేజెస్ వెళ్ళాకే మన దగ్గరకు వస్తాయి. ఇట్స్ మ్యాండేటరీ. లైక్ వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాతే, ఫర్ సపోజ్ ఇప్పుడు 2025 ఉన్నారు, లైక్ 2025 వాళ్ళు వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ లో 4-2 లో ఇంటర్న్షిప్ పీరియడ్ ఉంటుంది 6 months, ఆర్ ఓన్లీ 1 or 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ టైంలోనే వచ్చి మా దగ్గర జాయిన్ అవుతారు. కానీ వాళ్ళకి క్లియర్ గా చెప్తాం, లైక్ ఆఫ్టర్ ఏప్రిల్, మే నుంచి మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తాం, అప్పటి వరకు మీరు అప్ స్కిల్ అవటమే అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ కంపెనీస్ అన్ని కూడా కాలేజెస్ లో మే దాకా తీసుకుంటాయి అన్నమాట క్యాంపస్ ప్లేస్మెంట్స్. సో అక్కడ అయిపోయిన తర్వాతే 2025 వాళ్ళ కోసం మనల్ని అప్రోచ్ అవుతారు. అండ్ వై స్పెసిఫిక్ గా మా దగ్గరికి ఎందుకు వస్తారు అంటే, ప్రీవియస్ వెళ్ళిన స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసి అప్రోచ్ అవుతారు. సో 6 hours క్లాసెస్ అక్కడ యూజ్ అవుతున్నాయి. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ ఎవరైనా బీటెక్ పర్సూ చేస్తున్నారు, చేస్తున్నారు సెకండ్ ఇయర్ ఆర్ ఫస్ట్ ఇయర్,
సో వీళ్ళు మీ దగ్గర ఎలా ట్రైన్ అవుతారు? 6 hours అంటే మళ్ళీ కాలేజ్ లేదు, వాళ్ళకి సపరేట్ ప్రోగ్రామ్ ఉంటది. ఈవినింగ్ 6 to 7:30 1.5 hour ప్రోగ్రామ్ డైలీ ఉంటది అనమాట. సో అది బోత్ ఆన్లైన్ ఉంటారు, ఆఫ్లైన్ ఉంటారు. దానికి అక్కడ మనం స్పెసిఫిక్ గా చెప్పలేము మీరు ఆఫ్లైన్ కే రండి అని. లాంగ్ డిస్టెన్స్ నుంచి పర్సూయింగ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటారు. బట్ జాబ్ ఓరియంటెడ్ వాళ్ళకి మాత్రం ఎక్కువ సజెషన్ కంఫర్ ఆఫ్లైన్. ఓకే. సో ఇప్పుడు అసలు ఏ కోడింగ్ స్కిల్ కి పీపుల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, లేదని మీరు ఎక్కువ రికమెండ్ చేస్తారు? ఇప్పుడు చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, కొన్ని వచ్చి అవుట్డేటెడ్ అంటున్నారు, కొన్ని వచ్చి అయిపోయినాయి అంటున్నారు. సో దేనికి మీరు రిఫర్ చేస్తారు? సో పీపుల్ పాయింట్ లో గానీ స్టూడెంట్స్ పాయింట్ లో గానీ ఎక్కువగా అడిగేది డేటా సైన్స్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇవి ఎక్కువ అడుగుతారు అనమాట. బట్ యాజ్ పర్ ద ఇండస్ట్రీ ఫ్రెషర్స్ కి ఎక్కువగా ఓపెనింగ్స్ ఉండేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద. ఇప్పుడు ఎక్కువగా అయితే జావా, పైథాన్ మీద ఉంటాయి అన్నమాట. కాకపోతే బజ్ ఎక్కువగా ఏఐ మీద ఉండటం వల్ల స్టూడెంట్స్ కూడా ఏఐ సైడ్ వెళ్ళాలి అని చెప్పి థింక్ చేస్తారు. కరెక్ట్. సో వాళ్ళు ఎప్పుడైతే వచ్చి సార్ మేము ఏఐ కోర్స్ కావాలి విత్ ప్లేస్మెంట్ సపోర్ట్ అన్నప్పుడు క్లారిటీ ఇస్తాం. ఏమంటే మీరు ఏ సైడ్ వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు అన్నది ఒకటి క్వశ్చన్ చేస్తాం. సార్ ఫ్యూచర్ అంతా డేటా రిలేటెడే కదా, అంతా ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది కదా చాట్ జీపీటీ వీటి వల్ల అని చెప్పి. సరే నీకు చాట్ జీపీటీ పాయింట్ లో గానీ ఎల్ఎల్ఎంస్ పాయింట్ లో గానీ ఏం తెలుసు అని చెప్పి అడుగుతాం. వీళ్ళకి ఎంతసేపటికి ప్రాంప్ట్ ఏదైతే ఇస్తామో దాని రిలేటెడ్ వరకే ఐడియా ఉంటుంది. కరెక్ట్. నాట్ ఓన్లీ ఇప్పుడు పర్సూయింగ్ స్టూడెంట్స్, అసలు ఏఐ గురించి మాట్లాడే వాళ్ళు 98% ఓన్లీ ఆ ప్రాంప్ట్ గురించే తెలుసు. అంతకు మించి ఏం జరుగుతుంది అన్నది తెలియదు. సో మనం ఎప్పుడైతే కంపెనీస్ కి డేటా సైన్స్ రోల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్ కి వెళ్ళాలి అంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో ఏ అల్గరిథమ్స్ వర్క్ అవుతాయి దాని రిలేటెడ్ నేర్చుకోవాలి. సో దానికి ఎక్కువగా మ్యాథమెటికల్ స్కిల్స్ ఉండాలి. కరెక్ట్. సో మనకి ఇంజనీరింగ్ లో M1, MM సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ లో, అన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఆ రోజు అసలు ఎందుకు నేర్చుకుంటున్నాం అన్నది తెలియదు. చాలా మంది ఇంజనీరింగ్ ఏంటి, మ్యాథ్స్ ఏంటి, మనం అనవసరం చేస్తున్నా. బట్ సిస్టమ్స్ రన్ అయ్యేది జీరోస్ అండ్ వన్స్ మీద, బైనరీ కోడ్స్ మీద. అట్లాగే ఈ డేటా సైన్స్ అల్గరిథమ్స్ గానీ, ఏఐ అల్గరిథమ్స్ గానీ, మెషిన్ లెర్నింగ్ గానీ ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ ఫార్ములాస్ మీద రన్ అవుతాయి, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ వీటి మీద. సో మనం కౌన్సిలింగ్ లో చాలా క్లారిటీ ఇస్తాం, ఇవి ఎంత లెవెల్ వరకు మీరు స్ట్రాంగ్, అట్లా కాదు కంప్లీట్ బేసిక్ నుంచి ఇప్పుడు నేర్చుకోవాలి, ఎంత వరకు కమిటెడ్ గా ఉంటారు. సో ఇట్లా దాదాపు ఒక 1.5 hour కౌన్సిలింగ్ తీసుకున్నాక అప్పుడు తన డెసిషన్ బేస్ చేసి సజెస్ట్ చేస్తాం. మనమైతే జనరల్ గా ప్రతి స్టూడెంట్ కి ఫస్ట్ స్టార్ట్ యువర్ కెరియర్ విత్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఈవెన్ డేటా సైన్స్ లో అయినా పైథాన్ నేర్చుకోవాలి కంపల్సరీగా. కరెక్ట్. ఓకే, ఆ తర్వాత ఇవన్నీ పర్టికులర్ గా డేటా సైన్సే అన్నప్పుడు మాత్రం ఈ కౌన్సిలింగ్ బేస్ చేసి సజెషన్ ఇస్తాము. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను మీట్ అయిన వాళ్ళతో. అది ఒక CEO మీట్ అయినప్పుడు వాళ్ళు ప్యూర్ డేటా సైన్స్ స్టాట్స్ రిలేటెడ్ కంపెనీ అన్నమాట. వాళ్ళని అడిగితే సార్ ఏం చెప్పారు అంటే, స్టాటిస్టిక్స్ వచ్చిన వాళ్ళకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పించడం ఈజీ, అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి స్టాట్స్ గానీ మ్యాథమెటికల్ థింగ్స్ గానీ నేర్పించడం కష్టం. సో అందుకని స్టాట్స్ ఎవరికి వచ్చో వాళ్ళని తీసుకొని మేము ఇన్ హౌస్ ట్రైన్ చేసుకుంటాం ప్రోగ్రామింగ్ అదంతా అని చెప్పారు. సో ఆ క్లారిటీ ఉండాలి స్టూడెంట్ కి కూడా, ఎంతవరకు చేయగలడు అని. అప్పుడు డేటా సైన్స్ కి సెట్ అవుతారు. కరెక్ట్. సో అట్లా కాదు అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం, ఓకే మీ కెరియర్ ఫర్దర్ గా డేటా సైన్స్ లో ఉండాలి 2 years తర్వాత అంటే గనక స్టార్ట్ విత్ పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకోండి, తీసుకొని కెరీర్ స్టార్ట్ చేయండి. చేశాక 1.5 year 2 years ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు స్లోగా డేటా సైన్స్ కి షిఫ్ట్ అవ్వండి. సో అది సజెషన్ ఇస్తుంది. ఓకే, గుడ్ అండి, వెరీ క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఒక కోడింగ్ నేర్చుకోవడానికి అందరూ వచ్చేస్తారు కదా, యాక్చువల్ గా బీటెక్ చదివిన ఏ బ్రాంచ్ వాళ్ళైనా కానీ ఫైనల్ గా వచ్చి ల్యాండ్ అయ్యేది సాఫ్ట్వేర్ మీద, కోడింగ్ మీద ఇటు ల్యాండ్ అవుతున్నారు. సో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి ఇది ఓకే, బట్ సివిల్ అండ్ అదర్ మెకానికల్ చేసిన వాళ్ళు కూడా దీనికే వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎలా మీరు రికమెండ్ చేస్తున్నారు, ఏం చేస్తారు అసలు? సివిల్ మెకానికల్ వచ్చిన వాళ్ళకి మనం పైథాన్ ఫుల్ స్టాక్ సజెస్ట్ చేస్తామండి.
ఓకే. కొంతమంది కోర్ ఉంటారు, బాగా నేర్చుకోవాలి, ఆల్రెడీ చాలా టైం వేస్ట్ అయింది అని. అట్లా ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు జావా ఫుల్ స్టాక్ కూడా తీసుకుంటారు. కాకపోతే వీళ్ళకి వచ్చిన ఇష్యూ ఏంటంటే, మనకి ఎప్పుడైతే కంపెనీస్ అప్రోచ్ అవుతాయో అప్పుడు వాళ్ళు ఇచ్చే జాబ్ డిస్క్రిప్షన్ లో మాకు స్పెసిఫిక్ గా ఈ కంపెనీస్ ఈ బ్రాంచెస్ నుంచే స్టూడెంట్స్ కావాలి, ఈ బ్రాంచెస్ నుంచి పాస్ అవుట్ అయిన వాళ్ళనే అడుగుతారు. సో అలా అడిగినప్పుడు సివిల్ మెకానికల్ అస్సలు అడగరు. ఈసీఈ, సిఎస్సి, ట్రిపుల్ ఐటీ ఈ 4 బ్రాంచెస్ అడుగుతారు, సివిల్ మెకానికల్ అడగరు. సో మనం ఏం సజెస్ట్ చేస్తాము అంటే, మీరు పైథాన్ ఫుల్ స్టాక్ గానీ బాగా ఇన్డెప్త్ కోడింగ్ లాజిక్స్ రాయగలము అంటే జావా చూస్ చేసుకోండి. బట్ వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీస్ మీకు రావు. ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. వాట్ వి ప్రామిస్ ఇస్ సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ వీళ్ళకైతే గనక ఒక క్యాలెండర్ ఇయర్ లో ఒక స్టూడెంట్ 100 ఆపర్చునిటీస్ ఇవ్వగలం. అదే ఈసీ సివిల్ మెకానికల్ వాళ్ళకైతే గనక 40 మినిమం ఆపర్చునిటీస్ ఇస్తాం. సో ఈ 40 ఆపర్చునిటీస్ వచ్చేలోపు మీరు అప్ స్కిల్ అవ్వండి. అప్ స్కిల్ అయ్యి ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో ఇమీడియట్ గా గ్రాప్ చేసుకునేట్లు ఉండాలి అని. కొంతమంది చాలా ఎక్సెప్షనల్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే సిఎస్సి వీళ్ళకన్నా కూడా అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ చేస్తారు కోడింగ్. బట్ బీటెక్ చూస్ చేసుకునే టైంలో రాంగ్ గా, అట్లాంటప్పుడు మనకు అసోసియేషన్స్ ఉంటాయి కాబట్టి కాలేజ్ కంపెనీస్ లో హెచ్ఆర్స్ ని ఇంటర్వ్యూస్ అప్పుడు రిక్వెస్ట్ చేస్తాం ఏమని, జస్ట్ వీళ్ళకి ఎట్లయితే ఆపర్చునిటీ ఇచ్చారు ఇంటర్వ్యూకి 1 or 2 ప్రొఫైల్స్ ఇట్లా ఉన్నాయి, వీళ్ళని ట్రై చేయండి. దే క్వాలిఫై ఇన్ ద ఇంటర్వ్యూ, దెన్ ఓన్లీ చూస్. సో అట్లా తీసుకొని టెస్ట్ చేసి వీళ్ళకన్నా వాళ్ళ మీద ఎక్కువ సాటిస్ఫై అయిపోయి, కొన్ని కంపెనీస్ అయితే అట్లాగా పర్టికులర్ స్టూడెంట్స్ ఉన్నారా అని చెప్పి అడిగి తీసుకుంటారు. ఓకే. సో ఈవెన్ నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరైతే మెయిన్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ లో ఉంటారో వాళ్ళకంటే బయట నుంచి వచ్చిన వాడే బాగా చేస్తాడు. సో ఇది ఈవెన్ నాట్ ఓన్లీ దిస్ ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీ మీరు చూసుకోండి, ఎక్సెప్షనల్ కేటగిరీకి వెళ్ళిన వాళ్ళు సేమ్ దాని నుంచి వచ్చిన వాళ్ళు ఉండరు, జనరల్ గా బయట ఎక్కడి నుంచో వచ్చి ఉంటారు అన్నమాట. సో ఎందుకంటే సేమ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు మనం ఆల్రెడీ చేస్తున్నాం కదా అన్న ధీమాతో ఉంటారు. వాళ్ళేమో నేర్చుకొని చేయాలి అని చెప్పి ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తారు. ఆ లవ్ ఆర్ ప్యాషన్ అనేది బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు, బట్ వెరీ లెస్ పర్సెంటేజ్. గుడ్ అండి. సో ఈవెన్ ఇప్పుడు ఈ టైప్ లో చూసుకుంటే సిఎస్సి అదర్ సివిల్ గానీ మెకానికల్ వీళ్ళు చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఐటీ వాళ్ళతోటి మిగిలిన సాఫ్ట్వేర్ వాళ్ళతో పోటీ పడాలి, ఈవెన్ ఆ 40 జాబ్స్ కూడా. సో వాళ్ళకి ఇంకా టఫ్ అవుతుంది కదా యూజువల్ గా. సో వాళ్ళకి మీరు జనరల్ గా ఇటు సైడ్ రమ్మంటారు, లేదా అదర్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఇంకా అటు సైడ్ ఏమన్నా చూపిస్తున్నారు? సో ఓవరాల్ గా ఫస్ట్ 40 ఆపర్చునిటీస్ గురించి మాట్లాడితే, ఎవరైతే స్టూడెంట్ కోడ్9 లో ట్రైన్ అవుతారో వీళ్ళకి వచ్చేసి స్పెసిఫిక్ గా ఓన్లీ కోడ్9 స్టూడెంట్స్ కే డ్రైవ్స్ జరుగుతాయి, ఆఫ్లైన్ జరగవు. అంటే మిగతా వాళ్ళని పూల్ చేసి ఇట్లా కాకుండా మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ వరకే జరుగుతాయి. సో ఆ పాయింట్ లో వాళ్ళకి ఈజీ అవుతుంది. అట్లా కాకుండా ఓవరాల్ సజెషన్ అనుకోండి, మెకానికల్ సివిల్ పాయింట్ లో మేం టీచ్ చేయట్లేదు కానీ ఇప్పుడు ఎక్కువగా యూఐ యూఎక్స్ బాగా ఉందండి. సో అది ఒకటి చూస్ చేసుకోవచ్చు కోర్స్. సో అక్కడ ఏం కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు, ఫిగ్మా ఇట్లాంటి టూల్స్ నేర్చుకోవాలి, వెబ్సైట్ పేజెస్. ఆటోకాడ్ మళ్ళీ డిఫరెంట్, అది మెకానికల్ సైడ్ కి వస్తుంది. అట్లాగా ఫిగ్మా ఇట్లాంటివి చూస్ చేసుకోవచ్చు యూఎక్స్ కి. లేదు అంటే గనక టెస్టింగ్ కొంతవరకు కోడింగ్ రాయాలి, బట్ గ్రోత్ లెవెల్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనం చూసుకుంటే కాలేజెస్ లో వీళ్ళు 4 years చేస్తారు, బట్ టెక్నికల్ స్కిల్స్ వచ్చి అంత మాత్రం ఉంటాయి. మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి మీ దగ్గర జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీ ఫీజెస్ ఎలా ఉంటాయి యాక్చువల్ గా? ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ 4 సంవత్సరాలు చాలా లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు అక్కడ. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ మీ దగ్గర జాయిన్ అవ్వాలంటే మళ్ళీ స్ట్రగుల్ అవ్వాలి కదా జనరల్ గా స్టూడెంట్స్. సో ఫీజెస్ ఎలా ఉంటాయి? సో మన దగ్గర 40,000 ఫుల్ స్టాక్ కోర్స్ ఉంటుంది. సో ఈ 40,000 కూడా మళ్ళీ లో కాస్ట్ ఈఎంఐస్ ఉంటాయి, అన్ని థింగ్స్ ఉంటాయి. సో ఈ 40,000 పే చేశాక మళ్ళీ వాళ్ళు మనకేమి పే చేయని అవసరం లేదు. 4.5 to 5 months ట్రైనింగ్ ఉంటుంది. అండ్ దెన్ వాళ్ళు పాస్ అవుట్ అయ్యాక 2 years ఫ్రెషర్ ట్యాగ్ ఉంటుంది. ఫర్ సపోజ్ 2025 ఏప్రిల్ పాస్ అవుట్ అయ్యారు, 2027 ఏప్రిల్ వరకు ఫ్రెషర్ ట్యాగ్ ఉంటుంది. సో ఆ ఫ్రెషర్ ట్యాగ్ వరకు మనం సపోర్ట్ ఇస్తాం అనమాట, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్. అండ్ 4.5 months అయిపోయాక కూడా వీళ్ళు ఒకవేళ రివిజన్ కి రావాలన్నా క్లాసెస్ కి రావచ్చు.
ఫైన్, గుడ్. అండ్ అవుట్ ఆఫ్ టాపిక్ యాక్చువల్లీ, ఇప్పుడు అసలు బీటెక్ చేయడం అనేది టైం వేస్ట్, ఎంబీఏ చేయడం, ఎంసీఏ చేయడం ఇవన్నీ టైం వేస్ట్ అనేది ఒకటి బయట ఓ మార్కెట్లో ఉంది. ఎందుకంటే 4 years టైం వేస్ట్. దీనికంటే వేరే ఏదైనా స్కిల్ ఇంటర్ తర్వాత నేర్చుకుని ఇది డిస్టెన్స్ లో చేసేసి జస్ట్ ఒక డిగ్రీ కావాలంటారు కాబట్టి అది బెటర్ అనేది విన్నా యాక్చువల్లీ. ఈవెన్ చాలా మంది నా తెలిసిన వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ రికమెండేషన్ ఆన్ ఇట్? బీటెక్ ఆర్ డిగ్రీ మ్యాండేటరీ అండి. ఓకే, ఓకే, అది టైం వేస్ట్ అంటే ఓకే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అవ్వాల. ఇప్పుడు మన లాస్ట్ 1.5 year లో ఎంత ర్యాపిడ్ గా టెక్నాలజీ చేంజ్ అయిందో అదే లెవెల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అవ్వట్లేదు. ఓల్డ్ సబ్జెక్ట్సే ఉంటున్నాయి. బట్ డిగ్రీ ఇస్ మ్యాండేటరీ. ఓకే, లైక్ 1 lakh లో 1 member కో 2 members కో అట్లాగే ఇంటర్మీడియట్ అవ్వగానే జాబ్స్ వచ్చినాయి. డ్రాప్ అవుట్ అయి మేము స్కిల్ నేర్చుకున్నాం అని. కానీ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళందరూ మార్క్ జూక్బర్గ్స్ అవ్వలేదు కదా. కరెక్ట్. సో ఎక్సెప్షనల్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళని చూసి మనం కూడా అదే చేయాలి అనుకోవటం కరెక్ట్ కాదు. కరెక్ట్. బట్ ఇప్పుడున్న ఆపర్చునిటీస్ ఎక్కువ. అంటే మీకు ఇదివరకు అనుకోండి 9 to 5 మనం ఇంజనీరింగ్ కాలేజ్ లో స్పెండ్ చేయాలి. ఇప్పుడు అట్లా కాదు, మీకు టెక్నాలజీ వచ్చింది, ప్రతి మీకు మొబైల్లో దొరుకుతుంది, చాట్ జీపీటీ వచ్చింది. మీరు అక్కడ నేర్చుకుంటున్న థియరిటికల్ దాన్ని ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది ఎక్స్ట్రా టైం స్పెండ్ చేస్తే అది చాలా యూస్ఫుల్. మీరు ఈవెన్ అబ్జర్వ్ చేస్తే కంపెనీస్ లో హైయర్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు డిగ్రీ అట్లా చేసి ఉండదని, వాళ్ళు కంపల్సరిగా మళ్ళీ అవసరమైతే ప్రైవేట్ గా హార్వర్డ్ యూనివర్సిటీ ఇట్లా ఆన్లైన్ లో అయినా సరే ఎంబీఏస్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇట్స్ మ్యాండేటరీ. ఆ స్కిల్ డిఫరెంట్ ఉంటది. అట్లా కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్ కోర్స్ నేర్చుకొని జాబ్ వస్తుంది అంటాం రావచ్చు, బట్ గ్రోత్ ఉండదు. ఫైన్. సో అది డిస్టెన్స్ లో వేస్ట్ అంటారు జనరల్ గా డిగ్రీ అలాంటివి. డిగ్రీ మ్యాండేటరీగా డిస్టెన్స్ కాకుండా ఫుల్ టైం చేయాలి. ఆ తర్వాత కావాలి అంటే డిస్టెన్స్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే లైక్ మనం ఇప్పుడు చూసుకుంటే చైనా వాళ్ళు ఏఐ రిలేటెడ్ డెవలప్ చేశారని చెప్తున్నాం, యుఎస్ అని పెద్ద పెద్ద కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే దెమ్సెల్ఫ్ డెవలప్ చేసుకుంటున్నారు. బట్ మన ఇండియా వచ్చేటప్పటికి ఎంతమంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ అండి, మనం ఒక్క ప్రాపర్ టూల్ కూడా డెవలప్మెంట్ లేదు. మనం ఎప్పుడు కూడా సర్వీస్ బేస్డ్ వేరే వాళ్ళు చేస్తే మనం ప్రాంప్ట్ ఇంజనీర్స్ అవ్వడం లేదంటే ఆ రిలేటెడ్ వర్క్ చేయడం అన్నట్టే ఉంది తప్ప లేదు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మన దగ్గర ఇంకా స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ అంత స్ట్రాంగ్ బిల్డ్ అవ్వాల. ఓకే, ఒక బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అంటే వాళ్ళు బీటెక్ గ్రాడ్యుయేట్స్ అంతే. అసలు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న సిలబస్ కి ఇండస్ట్రీకి కావాల్సిన దానికి ఆర్ ఒక రియల్ టైం ప్రాబ్లమ్ చూస్ చేసుకొని దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నా కూడా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ నాలెడ్జ్ సరిపోతుంది. ఓకే, అదే మీరు ఐఐటీస్ తీసుకుంటే అది కంప్లీట్ డిఫరెంట్. కరెక్ట్. సో అక్కడ అంతా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటది, కానీ ఇక్కడ మన కాలేజెస్ లో ఇదంతా డిఫరెంట్. సో దాన్ని తీసుకెళ్లి మనం చైనాతో అండ్ యుఎస్ తో కంపేర్ చేయటం కరెక్ట్. అది ట్రూ. బట్ యాక్చువల్ గా ఇప్పుడు ఐఐటీస్ లో రిజల్ట్స్ అనేవి వేరేగా వస్తున్నాయి, స్టూడెంట్స్ ఎక్సెప్షనల్ గా ఉంటున్నారు. మన పెద్ద పెద్ద కాలేజెస్ ఈవెన్ 1000-2000 మెంబర్స్ ఉన్న కాలేజెస్ ఎందుకు ఆ కరికులం తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేరు? ఎందుకంటే పెద్ద పెద్ద కాలేజెస్ ఆల్రెడీ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ థింక్ 2014-15 టైంలో బిగ్ డేటా బాగా బూమ్ అన్నమాట. ఇమీడియట్ గా దాన్ని తీసుకొచ్చి కరికులమ్స్ లో పెట్టేశారు. ఓకే, కానీ ఎవరు టీచ్ చేస్తారు? అసలు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటానికి ఎవరున్నారు? అది లాస్ట్ 2 years లో ఏ బాగా భూమి వచ్చింది. ఇమీడియట్ గా సిఎస్సి కి సబ్సిడరీ బ్రాంచెస్ వచ్చాయి. సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి ఎంఎల్, సిఎస్సి ఐఓటి. కానీ ఫ్యాకల్టీ ఎక్కడ ఉన్నారు? లేరు. ఈవెన్ ఆ ఫ్యాకల్టీని ట్రైన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కరెక్ట్. సో ఇవన్నీ లేదండి. బయట మార్కెట్ లో ఏది ఉంటే దాన్ని బ్రాంచ్ లాగా పెడుతున్నారు. మళ్ళీ పెద్ద డిఫరెన్స్ ఉండట్లా. సేమ్ సబ్జెక్ట్, సేమ్ రెగ్యులర్ సిఎస్సి వే ఉంటున్నాయి. సో అట్లాంటప్పుడు మనకి ఇట్లా ఏ రిలేటెడ్ బిల్డ్ చేయాలి ఇట్లాగంటే మనం అదంతా కంప్లీట్ బయటకు వచ్చాక
ఓన్ రీసెర్చ్ మీద నేర్చుకోవాల్సిందే. అండ్ ఈవెన్ లెక్చరర్స్ లో కూడా అప్రాక్సిమేట్ 80% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఏ జాబు రాకపోతే లెక్చరర్ అవుతాం, ఏ జాబు రాకపోతే ఇంకా సేమ్ కాలేజ్ లో ఈవెన్ సీనియర్స్ కూడా వచ్చి చెప్పడం ఆ టైప్ లో నేను అబ్జర్వ్ చేసా. ట్రూ ఎంటెక్ ఇప్పుడు ఈ టైంలో ఎంటెక్ చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళు లెక్చరర్ గా సెట్ అయిపోతున్నట్టే. ఓకే, సో ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మీరు ఎవరైనా కానీ టీచర్ పొజిషన్ లో ఉంటే కనుక, టీచర్ ఆర్ లెక్చరర్, మీరు ఇప్పుడు బయట స్పెండ్ చేయాల్సిన టైం, నేర్చుకోవడానికి స్పెండ్ చేయాల్సిన టైం అనేది స్టూడెంట్ కి టీచ్ చేసే టైం కంటే ఎక్కువ ఉండాలి. లేదంటే కనుక యు ఆర్ డూయింగ్ అన్జస్టిస్ టు యువర్ జాబ్. అండ్ ఇంకేమైనా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవి నేర్చుకుని మీరు ఇంప్రూవ్ అవ్వాలన్నా కానీ ట్రై చేయండి. ఎందుకంటే మీ మూలంగా అట్లీస్ట్ ఒక 1000 మెంబర్స్ స్టూడెంట్స్ లైఫ్ అయినా చేంజ్ అవుతుంది. సో ఇట్స్ వెరీ మచ్ క్రూషియల్. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇంకేమేమి చేంజెస్ రావాలనుకుంటున్నారు యూజువల్ గా? ప్రాక్టికల్ థింగ్ రావాలండి మెయిన్. సో ఇప్పుడు ఎంతసేపు కి థియరీ అంటే అవ్వదు, మారిపోయింది కంప్లీట్. సో దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయటం వస్తే అప్పుడు ఆటోమేటిక్ గా ప్లేస్మెంట్స్ పెరుగుతాయి, అన్ని విధాలుగా స్టూడెంట్ బెనిఫిట్ అవుతాడు. ప్రాక్టికల్ థింగ్ అన్నది రెగ్యులర్ ల్యాబ్ ఉంటుంది, ఆ ల్యాబ్ లో ఒక ప్రోగ్రామ్ ఇస్తారు, ఆ ప్రోగ్రామ్ ని ఫ్యాకల్టీ ఎగ్జిక్యూట్ చేస్తాడు, సేమ్ స్టూడెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాడు, అయిపోయింది అంటారు. అది కాదు యాక్చువల్. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మనం డైలీ యూజ్ చేసే లైఫ్ లో యూజ్ చేసే థింగ్స్ ని, లైక్ ఈమెయిల్స్ సెండ్ చేస్తాము, ఆ ఈమెయిల్స్ ని ప్రోగ్రామింగ్ లో ఎలా సెండ్ చేయాలి, ఇట్లాంటి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని స్లోగా బిల్డ్ చేస్తే డిఫరెంట్. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే సిఎస్సి ప్రోగ్రామింగ్ చేయాలి అని జాయిన్ అయిన వాళ్ళు 1 year 2 years కి మొత్తం డిమోటివేట్ అవుతారు. ఓకే, తర్వాత ఇంకంత కాన్సన్ట్రేట్ చేయరు. ఎందుకు అంటే ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ల్యాబ్ ప్రోగ్రామ్స్ తీసుకెళ్లి అవి డిస్ప్లే చేస్తారు. అవి చూస్తే ఒకేసారి 300-500 లైన్స్ ఉంటాయి. వాటిని టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేయమంటారు, లేదా రికార్డ్స్ రాయమంటారు. అట్లా కాకుండా ప్రతి చిన్న టాపిక్ ని కోడింగ్ లో చేంజ్ చేసి, కోడింగ్ టాపిక్స్ కాకపోయినా మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంది. ఓకే, ఈ యాప్టిట్యూడ్ మ్యాథ్స్ లో ఏదైతే సాల్వ్ చేస్తామో దాన్ని కోడింగ్ లోకి ఎలా చేంజ్ చేయాలి, కన్వర్ట్ చేయాలి అన్నది నేర్పిస్తే అప్పుడు ఆబ్వియస్ గా స్కిల్స్ పెరుగుతాయి. ఆ చేంజ్ అన్నది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ చేంజ్ వస్తుందో అప్పుడు మాలాంటి ఇన్స్టిట్యూట్స్ తో పని ఉండదు. ఓకే, లేదండి, ఇండియా పాపులేషన్ కి ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నా చాలా యాక్చువల్ గా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ ఒక సబ్జెక్ట్ నేర్చుకోమని చెప్తారు తప్ప ఎందుకు నేర్చుకోవాలి అనేది అసలు మనకి ఎక్కడ చెప్పని కూడా చెప్పరు. మనం అసలు ఎందుకు ఆల్జెబ్రా నేర్చుకుంటున్నాం, ఎందుకు ట్రిగ్నోమెట్రీ నేర్చుకుంటున్నాం, ఎందుకు M1 ఎందుకు M2 అండ్ ఇండీప్ అది ఎక్కడ యూజ్ అవుతుంది ప్రాక్టికల్ అప్లికేషన్స్ లో అనేది లేదు. సో నేను కంప్లీట్ చేసింది ఒక 15 years బ్యాక్ కంప్లీట్ చేశాను. ఈవెన్ ఇప్పుడు కూడా అలాగే ఉందంటే నాకు వండర్ అనిపిస్తుంది. సో రెండోది వచ్చేటప్పటికి డిమోటివేషన్. ఈవెన్ దాని రిలేటెడ్ నాకు ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. నేను స్టార్టింగ్ ఐ వాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాక్చువల్లీ. సో నేను ఎంటర్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుని ఎంటర్ అయిన తర్వాత నేనేం ఎక్స్పెక్ట్ చేసా, కోడింగ్ ఎక్కువ ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేసా. సో ఐ లవ్డ్ కోడింగ్ యాక్చువల్లీ. స్టార్టింగ్ ఐ లవ్డ్ కోడింగ్. బట్ వన్స్ కార్పొరేట్ లోకి ఎంటర్ అయిన తర్వాత కోడింగ్ వర్క్ ఏం లేదు, డాక్యుమెంటేషన్ వర్క్ ఉంటుంది, ఈమెయిల్ సెండింగ్, ఆఫీషియల్ మీటింగ్స్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ మెయింటెనెన్స్ ఏం చేంజెస్ చేయాలి ఏంటి అనేది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 6 months లో చూసుకుంటే కోడింగ్ పార్ట్ వచ్చేటప్పటికి హార్డ్లీ 10 lines 20 lines చేంజ్ ఉంటుంది. దానికి వర్క్ ప్రీవియస్ గా ఒక 2-3 months ఉంటుంది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ కి వెళ్ళే వరకు ఒక 2-3 months ఉంటుంది. సో అట్ వన్ పాయింట్ ఒక 1 to 2 years చేసిన తర్వాత ఐ డింట్ లైక్ దట్. అందుకని నేను ఇంకా మళ్ళీ ఐ లవ్డ్ సబ్జెక్ట్ ఆఫ్ ఫైనాన్స్ కి వచ్చామాట. సో అలా మీకు ఎవరైనా అనిపిస్తే కనుక యూ హ్యావ్ టు బి రెడీ. అంటే బేసిక్ గా స్టూడెంట్స్ ఏం థింక్ చేస్తారంటే వాళ్ళు యూజ్ చేసే అప్లికేషన్స్ బేస్ చేసుకొని ఇంత లెవెల్ ఆఫ్ కోడింగ్ రాయాలి, ఇంత లాజిక్స్ రాయాలి, అది మన వల్ల ఎక్కడ అవుతుంది అంటారు. అంటే ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కావాలి. వన్స్ ఇంటర్వ్యూ క్రాక్ అయ్యి లోపలికి వెళ్ళాక స్పెసిఫిక్ మాడ్యూల్ మీద వర్క్, ఇందా మీరు అన్నట్టు చాలా చిన్న మాడ్యూల్, అప్పుడేమనిపిస్తుంది అంటే అరే దీని మీద వర్క్ చేయడం కోసం మనం ఎంత నేర్చుకున్నావా అని చెప్పి ఉంటుంది. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇక్కడ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఆ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, ఈమెయిల్ సెండింగ్ కానీ ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఆ టైంలో. ఈవెన్ అప్పుడు ఏఐ కూడా లేదు. సో అప్పుడు నేను చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. సో మీ ఇన్స్టిట్యూట్ లో ఈ రిలేటెడ్ ఏమన్నా అవుట్ ఆఫ్ కోడింగ్ అన్న ట్రైనింగ్ ఇస్తున్నారు? ఆబ్వియస్లీ లైక్ కంప్లీట్ వాళ్ళ కోర్స్ అయ్యే టైం కి ఒక 3 projects బిల్డ్ చేస్తారు అనమాట. ఈ 3 projects ని డిప్లాయ్ చేపిస్తాం. ఓకే, సో ఓకే
డిప్లాయ్ చేయించాక సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఎట్లాగైతే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అయ్యానో ఆ డాక్యుమెంటేషన్ కూడా చేపిస్తాం. అండ్ వాళ్ళు కాలేజ్ లో ఏదైతే ప్రాజెక్ట్స్ చేశారో వాటిని వీటితో రీప్లేస్ చేపిస్తాం. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇవి చేసి ఉన్నారు కాబట్టి ఇంటర్వ్యూ అడిగినా కూడా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు. అదే కాలేజ్ లో చేసినాయి అనుకోండి, కాలేజ్ లో తెలిసిందే బయట నుంచి తీసుకొస్తారు మనీ పే చేసి ఇట్లాగా. ఆర్ ఎల్స్ ఒకవేళ ఎవరైనా జెన్యున్ గా చేసినా 6 months 8 months గ్యాప్ వచ్చినప్పుడు వాటి రిలేటెడ్ మర్చిపోతారు. ప్లస్ ఇప్పుడు కాలేజెస్ లో ఎవరు కూడా బేసిక్ థింగ్స్ చేపినట్టు అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, ఇప్పుడు కొత్తగా మళ్ళీ క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది. అసలు దాని వల్ల ఎంతవరకు యూజ్, వీళ్ళకి దాని రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయా లేవా, ఇంటర్వ్యూకి యూజ్ అవుతుందా లేదా అన్నది చూడట్లేదు. సో నేను ఈవెన్ నా కాలేజెస్ కి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా హెచ్ఓడిస్ అది రిక్వెస్ట్ చేస్తాను, సార్ ఓకే అవి చేయించండి బట్ బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి కదా, ఆ స్కిల్స్ ఉంటేనే ఇంటర్వ్యూ క్లియర్ చేయగలుగుతారు. సో అటు సైడ్ కూడా థింక్ చేయండి అని చెప్తాను. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అయితే చాలా ఫ్లాస్ ఉన్నాయండి. ఈవెన్ ఇప్పుడు మనం చూసుకున్న ప్రాక్టికల్ గా ఉపయోగపడేది ఏది కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో లేదు. ఎగ్జాంపుల్ నాది మనీ మేనేజ్మెంట్ కాబట్టి అసలు వాట్ ఈస్ సేవింగ్స్, వాట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్, అసలు మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, రికరింగ్ డిపాజిట్ ఏంటి, ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటి, అసలు బ్యాంక్ వెళ్ళి ఒక ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ఏంటి, ఎల్ఐసి ఏంటి, అసలు ఏది కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా ఏమీ లేవు. బట్ రియల్ లైఫ్ లో ఇవి లేకపోతే లైఫ్ అనేది రన్ అవుతుంది. సో ఆ టైప్ లో ఉంది. ఈవెన్ కోడింగ్ రిలేటెడ్ కూడా ఐ థింక్ సో ఐ థింక్ వీ హ్యావ్ టు డూ సమ్. సో ఈవెన్ మీరు ఇప్పుడు మనీ రిలేటెడ్ మాట్లాడారు కాబట్టి మేము మా దగ్గర ఈవెన్ ఇవి కూడా లైక్ పాసిబిలిటీ ఉన్నప్పుడు 1 hour సెషన్స్ అట్లాగా లైక్ ఇప్పటి నుంచి మనీ ఎలా సేవ్ చేయాలి, సిప్ గానీ మ్యూచువల్ ఫండ్స్ గానీ ఇట్లాంటి రిలేటెడ్ క్లాసెస్ కండక్ట్ చేపిస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళకి తెలియాలి సేవింగ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటది అన్న పాయింట్ ఇట్లాగా చేపిస్తాం. గుడ్ అండి. ఆ నాలెడ్జ్ అనేది అసలు లేదు. ఎడ్యుకేషన్ అఫ్ కోర్స్ 30-35 ఏళ్ళు వచ్చినా గానీ ఈవెన్ మా మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ ఆర్ 30 to 45 years గ్రూప్. యాక్చువల్లీ మెజారిటీ పీపుల్ ఫెయిల్ ఇన్ బేసిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్. యాక్చువల్లీ ఇంకా అడ్వాన్స్డ్ అంటే ఇంకా ఇంపాసిబుల్ అండి. యా, ఐ హావ్ సీన్ దట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళ స్టూడెంట్స్ చూసుకుంటే గనక ఇదివరకే ఎవరు మాటనే వాళ్ళు కాదు అనేది ఒక ట్యాగ్ ఉంది కదా. సో ఇప్పుడు ఎలా ఉంటున్నారు ఇప్పుడు రీసెంట్ గా బీటెక్ అయిన వాళ్ళు, ఎందుకంటే జంజీ కదా ఇది. సో అసలు మాట వింటున్నారా లేదా, ఇది వరకు వాళ్ళు పెట్టినంత ఎఫర్ట్ పెడుతున్నారా లేదా, టీచర్ ఏదన్నా కొంచెం స్కోల్ చేస్తే తిట్టినా మళ్ళీ ఎఫర్ట్ పెట్టి నేర్చుకుని ఇంప్రూవ్ అయ్యి ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ లో ఉంటున్నారా, లేదా అంటే రివర్స్ చెప్పడం నువ్వు కాకపోతే వేరే వాళ్ళు అన్నట్టు ఆ టైప్ లో ఉన్నారా? సో కంప్లీట్ డిఫరెంట్ ఉన్నారండి. బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్. ఓకే బిఫోర్ కోవిడ్ వాళ్ళు కొంతవరకైనా మాట వినేవాళ్ళు. మాట వినటం ఇన్ ద సెన్స్ మనం చెప్పింది ఎందుకు చెప్పామని ఆలోచించేవాళ్ళు, కరెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఆ పేషెన్స్ లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ 3 years అంతా ఆన్లైన్ క్లాసెస్ అయ్యి అట్లా కొంతమందికి అసలు ఫస్ట్ ఇయర్ జరగకుండా అంతా ఆన్లైన్ లో జరిగి డైరెక్ట్ సెకండ్ ఇయర్ కి వచ్చి కాలేజెస్ కి వచ్చి ఇట్లాగా ఉన్న వాళ్ళంతా కూడా, అండ్ ఈవెన్ ఆఫ్టర్ కోవిడ్ బీటెక్ జాయిన్ అయిన వాళ్ళు కూడా అంటే పేషెన్స్ లెవెల్స్ చాలా తక్కువ. కరెక్ట్, చాలా అంటే చాలా తక్కువ. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. యూనివర్సిటీ నేమ్ ఎందుకులే గానీ టాప్ యూనివర్సిటీ. సో అక్కడ చేశారు, కంప్లీట్ అయిపోయింది. దే గాట్ సమ్వేర్ అరౌండ్ 12 lakhs or 15 lakhs ప్యాకేజ్. బట్ ఆ కాలేజ్ కి వాళ్ళు 33 or 35 lakhs పే చేశారు, 30+ చేశారు అనమాట ఫీజు ఓవరాల్ 4 years లో. ఓకే మేము అంత పే చేసాం, మాకు వచ్చింది మాత్రం 15 lakhs. సో వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పి, అంటే ప్రాపర్ గైడెన్స్ అది లేక ఆ జాబ్ తీసుకోవాలి. 15 lakh ప్యాకేజ్ తీసుకోవాలి. సో తర్వాత కొడ్నానికి వచ్చారు కంప్లీట్ బీటెక్ అయిపోయాక. వచ్చి 4 months అట్లా అయ్యాక దే అండర్స్టాండ్ ద జాబ్ మార్కెట్ ఎలా ఉంది, రియాలిటీ ఎలా ఉంది అని. సార్ 4 lakhs ప్యాకేజ్ అయినా సరే మాకు ఆపర్చునిటీ ఇవ్వండి అంటారు. అంటే ప్రూవ్ చేసుకోవాలమ్మా, అందరికి ఇచ్చే ఆపర్చునిటీ అన్నది పాయింట్. సో వాళ్ళు అప్పుడు రియలైజ్ అయ్యారు అనమాట. ఓకే మనకు కాలేజీలో ఇచ్చింది బెస్ట్ ఆపర్చునిటీ, ఇప్పుడు రావదు అంతలాగా అని చెప్పి ఆ మెంటరింగ్ అన్నది మిస్ అవుతుంది ఈవెన్ ఫ్యాకల్టీ సైడ్ నుంచి స్టూడెంట్స్ కి కూడా. అండ్ అట్ ద సేమ్ టైం సార్ 4 months 100 days ఎందుకు సార్ ప్రోగ్రామ్, 1 month లో అవ్వదా?
అవ్వగానే మాకు ఆపర్చునిటీ రాదా అన్న పాయింట్ లో ఉన్నారు. లేదా ఒక 2-3 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఇంకంతే, ఇంక ఇది దిస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పి వేరే దానికి కంప్లీట్ డొమైన్ చేంజ్ అవ్వదు. అంటే అప్పుడు దాకా 4-5 months వాళ్ళు పెట్టిన టైం ఇన్వెస్ట్మెంట్ అంతా వదిలేసి ఆ ప్రాపర్ ప్లానింగ్ ఉండట్లా, అది వదిలేసి డైరెక్ట్ గా ఇంకొక కంప్లీట్ ఫ్రెష్ డొమైన్ కి వెళ్తే మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి కదా. సో ఇవన్నీ బాగా లాగ్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు ఉన్న జనరేషన్. అండ్ దట్టు పేరెంట్స్ కూడా అంతకు ముందు ఆలోచించినప్పుడు ఇప్పుడు ఆలోచించట్లా. సో వీళ్ళు ఒక పలానా చోటకి వెళ్తాము, మేము అక్కడ జాయిన్ అవుతాము అంటే వాళ్ళు కూడా ఓకే వెళ్ళండి అంటున్నారు, కానీ అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎలా ఉంది ఏంటి అన్నది అవట్లా. ఇది మేము బాగా ఫేస్ చేసాం ప్రాబ్లం. సో 4-5 months అయిన తర్వాత పేరెంట్స్ వచ్చి మమ్మల్ని అడగటం ఏంటి మా వాడి సిచ్యువేషన్ అని. సో దెన్ వి బ్రాట్ మళ్ళీ టెక్నాలజీని యూజ్ చేసి లైక్ ఎవ్రీ వీకెండ్ పేరెంట్ కి ఆ వీక్ మొత్తం ఏం జరిగిందో రిపోర్ట్ వెళ్ళేట్లు త్రూ వాట్సాప్. సో ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి, ఎన్ని ఎలిజిబుల్ అయ్యాడు, ఎన్ని అప్లై చేశాడు. సో అప్లై చేయకపోతే అది మా మిస్టేక్ అవుతుంది కదా. సో ఇట్లా మొత్తం అంతా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అని చెప్పి అది స్టార్ట్ చేసాం. వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో ఇప్పుడు కొంతవరకు బెటర్. బట్ ఇంకా అంటే ఇవన్నీ కూడా కాలేజ్ లెవెల్లో ట్రైన్ చేయాలి. అండ్ మేజర్ గా కమ్యూనికేషన్ స్కిల్స్. కరెక్ట్. మన సౌత్ ఏపీ తెలంగాణ టెక్నికల్ గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. నేనంటాను నువ్వు LKG నుంచి 10th వరకు ప్యూర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతావు, అక్కడ నువ్వు తెలుగు మాట్లాడితే కాయిన్ పాసింగ్ ఇవి ఉంటాయి. సో మ్యాండేటరీగా ఇంగ్లీష్ మాట్లాడతావు. ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి చేంజ్ అయిపోతుంది. అసలు ఇంకా ఇంజనీరింగ్ వస్తే కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. ఈ మధ్యలో 4+2 6 years గ్యాప్ వచ్చేసరికి సడన్ గా వాడిని మళ్ళీ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాలి, కంటిన్యూస్ గా 5 minutes మాట్లాడాలి, ఇంటర్వ్యూలో పెర్ఫామ్ చేయాలంటే ఓన్లీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేసరికి అక్కడ కూడా చాలా మంది డ్రాప్ అవుతున్నారు. బాగా డిఫికల్ట్ ప్రాబ్లం. ఇక్కడ నాది ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా. ఒక 6-7 years బ్యాక్ ఒక కాలేజ్కి వెళ్ళాం, వెరీ బిగ్ కాలేజ్. MBA పీపుల్ని హైర్ చేద్దామని వెళ్ళాం. ఎంటైర్ కాలేజీలో 120 members లో మేము 2 పిక్ చేయగలిగాం. రిమైనింగ్ ఆల్ ద పీపుల్ ఆర్ ఆల్మోస్ట్ అవుట్. అంటే ఈవెన్ బేసిక్ ఇంటర్వ్యూ కూడా దే ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ ఈవెన్ గ్రూప్ డిస్కషన్ పెట్టాము. అఫ్ కోర్స్ ఒక కాలేజ్ కంప్లీట్ ఫెయిల్డ్, ఎందుకంటే అసలు ట్రైనింగ్ లేదు. బట్ ఇంకొక కాలేజ్ చూసుకుంటే దే ఆర్ వెరీ గుడ్ ఎట్ గ్రూప్ డిస్కషన్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు 1-on-1 ఇంటర్వ్యూ దే ఆర్ ఫెయిలింగ్. అండ్ యాక్చువల్ కోర్ స్కిల్ ఆర్ నాలెడ్జ్ రిలేటెడ్ చూస్తే అది ఫెయిల్ అవుతున్నారు. సో మొత్తానికి ఇద్దరికి ఎంతమందికి ఆఫర్ ఇచ్చాం. యాక్చువల్లీ మా ఇంటెన్షన్ ఏంటంటే ఒక 10 people ని హైర్ చేసుకోవాలనేది వెళ్ళాం. బట్ ఫైనల్ గా 2 people ఆఫర్ ఇచ్చాం. ఆ 2 people కూడా రాలా, బికాస్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హై. ఆ టైప్ అంతే ఉందండి. అందరూ కూడా లేటెస్ట్ వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు MBA అంటున్నారు కాబట్టి చెప్తున్నాను, MBAలో HR అకౌంట్స్ రిలేటెడ్ కూడా వస్తాయి. అవును. వీళ్ళెవరికి ఎక్సెల్ అనే సబ్జెక్ట్ లేదండి. ఓకే. అసలు ఎక్సెల్ ఎలా చేయాలి అన్నది కూడా తెలియట్లా. ఓకే. అది మినిమం కదా. ఎక్సెల్ లేకుండా నేను షాక్ కొన్ని కాలేజెస్ సిలబస్ చూసి. నేను ఈ BOS బోర్డ్ ఆఫ్ స్టడీస్ దాంట్లో కూడా చాలా కాలేజెస్ కి ఉన్నాను అనమాట. వాళ్ళ సిలబస్ చూసి బేసిక్స్ వదిలేసి ఆ టెక్నాలజీ లేటెస్ట్ ఏ ఉన్నాయో అవి రావాలి అని చెప్పి చూస్తున్నారు. స్టూడెంట్ కూడా ఇప్పుడు వీళ్ళే సిలబస్ షెడ్యూల్ చేస్తే అదే లర్న్ చేస్తాడు, కానీ ఇండస్ట్రీకి అది ఉండట్లేదు. సో మీరు కార్పొరేట్ లోకి వెళ్తే కనుక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్సెల్ షీట్, వర్డ్ డాక్యుమెంట్ అండ్ PPT. ఈ 3 లేకుండా మనం అసలు కార్పొరేట్ లో జాబ్ అనేది ఇంపాసిబుల్. ఇది ముందు బేసిక్. అసలు ఈవెన్ యూట్యూబ్ లో అయినా నేర్చుకోవచ్చు, లేదంటే ఇన్స్టిట్యూట్ లో అయినా జాయిన్ అయి నేర్చుకోవచ్చు. ట్రై టు లెర్న్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఆ ఫార్ములాస్ కానీ, ఆ ప్రాపర్ డ్రాఫ్టింగ్ ఆఫ్ ఎక్సెల్ కానీ, ప్రాపర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి. ఇందాక మీరు చెప్పారు కదా డిఫరెంట్ పేషెన్స్ లేదు అని చెప్పి. ఇప్పుడు ప్రెసెంట్ స్టూడెంట్స్ అందరికి కూడా రీల్స్ ట్రెండ్. ఈవెన్ ఒక 8-minute వీడియో కూడా యూట్యూబ్ లో పీపుల్ చూడట్లేదు. సో అంతా 1 minute లో అయిపోవాలి, 2 minutes లో అయిపోవాలి, ఆ టైప్ లో ఉన్నారు. మీరు ఎక్కువ చెప్తున్నారు. 1 minute 2 minute కాదు, సెకండ్స్ 30-45 seconds లోనే. ఓకే. సో ఇలాంటి వేలో ఉన్నప్పుడు మీరు ఎలా కూర్చోబెట్టగలుగుతున్నారు? 4 months దాకా కూర్చోబెట్టి వీళ్ళని ట్రైన్ చేయాలి అంటే నెక్స్ట్ మాట వినట్లేదు, ఈ టైప్ లో యాటిట్యూడ్స్ చూపిస్తున్నారు. ఈవెన్ నేను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చూసా,
వాళ్ళకి ఎంత ఒక 50,000 మంది అంతమంది ఫాలోవర్స్ ఉంటారు, బట్ వాళ్ళతో మాట్లాడాలంటే వీ కాంట్ టాక్. ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కానీ హీరోయిజం కానీ చూపిస్తున్నారు అన్నమాట. సో హౌ యూ హ్యాండ్లింగ్ దీస్ మెనీ స్టూడెంట్స్? సో బేసిక్ గా ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు అండి, ఫస్ట్ 10-15 days వీళ్ళందరికీ అంటే వాళ్ళు సిఎస్సి నుంచి వచ్చారా, ఈసీ నుంచి వచ్చారా, ఆర్ సివిల్ మెకానికల్ అందరూ ఉంటారు క్లాస్ రూమ్ లో, లైక్ ఆ 50 members లో అందరినీ ఒక ఫేజ్ కి తీసుకురావాలి. ఓకే, సో దానికోసం ఏం చేస్తాం అంటే ఫస్ట్ 15 days కంప్లీట్ బేసిక్స్ మీద ఉంటది అనమాట. ఈ బేసిక్స్ లో వాళ్ళతో వాళ్ళ రెగ్యులర్ చేసే థింగ్స్ ని ఆటోమేట్ చేపిస్తాం. అంటే ఫర్ సపోజ్ మొబైల్లో డైలీ అలారం సెట్ చేస్తాం, అదే అలారం ని కోడ్ త్రూ చేపిస్తాం. ఓకే, వాట్సాప్ మెసేజ్ రెగ్యులర్ గా వాట్సాప్ వాడతారు, సో ఆ వాట్సాప్ మెసేజ్ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేయకుండా త్రూ కోడ్ ఎట్లా పంపించచ్చు. ఏంటంటే అట్రాక్ట్ చేస్తే వాళ్ళని, అరే మనం డైలీ చేస్తున్నాయి కదా, ఇంత సింపుల్ లాజిక్స్ రాయటమా, ఫస్ట్ భయం పోవాలి, కోడింగ్ అన్న భయం పోవాలి, అది ఈజీ అన్నది రావాలి. అది వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని అవర్స్ అయినా కూర్చుంటారు. సెకండ్ థింగ్ 4.5 hours ఒకే సబ్జెక్ట్ జరగదు. సో మనం 1.5 hour వచ్చేసి బ్యాక్ ఎండ్ లైక్ జావా ఆర్ పైథాన్ జరిగితే, ఇంకో 1.5 hour ఫ్రంట్ ఎండ్ జరుగుతుంది, HTML CSS జావా స్క్రిప్ట్, ఇంకో 1.5 hour కమ్యూనికేషన్ స్కిల్స్ అను యాప్టిట్యూడ్ రీజనింగ్ జరుగుతాయి. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ దాంట్లో ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి, సో అందుకని ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. అట్ ద సేమ్ టైం తర్వాత 2 hours ప్రాక్టీస్ సెషన్ అప్పుడు హాఫ్ ఆఫ్ ద పీపుల్ లెఫ్ట్ అవుతారు, కానీ మేము ఎక్కువ ఫోర్స్ చేస్తాం వాళ్ళు ఉండి మీరు చేస్తే ఈజీ అవుతుంది ఇంటర్వ్యూ క్రాక్ చేయటం అని. వినేవాళ్ళు వింటారు, ఇంకా లేదు. 4.5 hours అయితే మ్యాండేటరీగా ఉంచుతారు. ఎవరైతే ఈ ప్రాక్టీస్ సెషన్ లో ఉంటారో వాళ్ళు 100% ప్లేస్ అవుతారు. వాళ్ళు మళ్ళీ రివ్యూ ఫీడ్బ్యాక్స్ ఇచ్చేటప్పుడు కూడా మేము ఆ ప్రాక్టీస్ సెషన్స్ లో కూర్చోబట్టే ఈజీగా సాల్వ్ చేయగలిగాము అన్నది ఇచ్చారు. ఓకే, వెరీ గుడ్ స్ట్రక్చర్. సో మీరు యాక్చువల్ గా మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీరు టీచర్స్ ని ఎలా ట్రైన్ చేస్తున్నారు? ఎందుకంటే సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఒకళ్ళు టీచ్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, ఇంకొకరు టీచ్ చేస్తే ఇంకో రకంగా ఉంటుంది కదా. సో దాన్ని ఎలా యూనిఫామ్? సో అంటే లైక్ మేము ఎవరినైనా హైర్ చేసినప్పుడు ట్రైనర్ కి లైక్ 15 days to 1 month బేస్డ్ అపాన్ హిస్ స్కిల్ సపరేట్ గా ట్రైన్ ద ట్రైనర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో అది అయ్యాక డిప్లాయ్ చేస్తాం. ఆర్ వీళ్ళకి ఆల్రెడీ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే గనక ఒక 1 week సరిపోద్ది. అంటే మనం ఎలా టీచ్ చేస్తాము, సబ్జెక్ట్ అంతా సేమ్ ఉంటది, కాన్సెప్ట్స్ అన్ని సేమ్. ఆ కాన్సెప్ట్ లో ఏ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి స్టూడెంట్ కి ఈజీగా అర్థమయ్యేట్లు. మెయిన్ ఏంటంటే మనం చెప్పే టాపిక్ బేస్ చేసి స్టూడెంట్ అట్లా చైర్ లో కూర్చొని పోవాలి, బలవంతంగా కూర్చోకూడదు, ఇంట్రెస్ట్ కూర్చోవాలి. సో దాన్ని ఎలా తీసుకెళ్ళాలి అన్న పాయింట్ లో ట్రైనింగ్ ఇస్తాం మనం. వెరీ గుడ్ ఇనిషియేటివ్. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఇప్పుడు AI టూల్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ HTML ద అదర్ టూల్స్ అనేవి చూసుకుంటే ఇప్పుడు ఈవెన్ అంతకు ముందే వర్డ్ ప్రెస్ ఇవన్నీ ఉండేది, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆర్ ఎడిట్ టైప్ లో అయిపోతుంది ఫ్రంట్ ఎండ్. అఫ్ కోర్స్ ఈ స్క్రీన్స్ కి వీటికి డిఫరెంట్ ఉంటుందండి, బట్ ఇప్పుడు AI వచ్చిన తర్వాత ఈ టాస్క్ ఈజీ అయిపోయింది కదా, మళ్ళీ కోడింగ్ ఎందుకు నేర్చుకోవాలి జనరల్ గా మీ ఒపీనియన్? మీరు ఏఐలో ప్రాంప్ట్ ఇచ్చారు అనుకోండి, నాకు సో అండ్ సో స్టైల్లో నాకు పేజ్ కావాలి ఈ ఉండాలి అని చెప్పిస్తారు. ఓకే, అది ఇస్తుంది. ఇచ్చాక దాంట్లో మళ్ళీ మీరు చేంజెస్ చేయాలి అనుకున్నారు, ఒక లిమిట్ వరకే ఏఐ వర్క్ చేయగలదు. అక్కడ హ్యూమన్ క్రియేటివిటీ అన్నది ఇంపార్టెంట్. సో అసలు బేసిక్స్ లేవనుకోండి, లేనప్పుడు దాంట్లో చేంజెస్ చేయాలి అంటే ఎలా చేస్తారు? అందరూ చూపిస్తారు ఏఐతో వెబ్సైట్ చేసేయచ్చు అట్లా అని, కానీ దాన్ని ప్రాపర్ గా ఒక కంప్లీట్ వెబ్సైట్ లింక్ చేసి హోస్ట్ చేసి ప్రాపర్ గా వర్క్ అవ్వాలి కదా, అది అవ్వట్లే, ఇంకా ఆ లెవెల్ కి రాలా. బట్ కొంత వర్క్ అయితే మాత్రం ఏఐతో చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక రెగ్యులర్ గా ఒక వెబ్సైట్ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా బిల్డ్ చేయడానికి మీకు 15 to 20 days పడుతుంది అనుకోండి, దాంతో బేసిక్ వర్క్ మొత్తం చేపించేయచ్చు. ఓకే, చేయించి అక్కడి నుంచి కనెక్టివిటీస్ గానీ ఇవన్నీ మీరు చేయొచ్చు. అప్పుడు 15 to 20 days పట్టేది లైక్ 10 days లోనే కంప్లీట్ అయిపోతుంది. అంతేగాని అసలు కంప్లీట్ ఎలిమినేట్ చేయడానికి లేదు. కోడింగ్ బేసిక్ కోడ్ లేకుండా దాంట్లో చేంజెస్ నాలెడ్జ్ లేదు కాబట్టి టాప్ లేయర్ నాలెడ్జ్ అనేది వేస్ట్ అంట. ఓకే, ఫైన్. బట్ ఇప్పుడు ఏ అడ్వాన్స్మెంట్ చూస్తుంటే ఎవ్రీ 3.5 months కి ఎక్కడ చదివాను, ఎవ్రీ 3.5 months కి డబుల్ ద ఇంటెలిజెన్స్ పెరుగుతుంది ఏఐ కనే వింటున్నాను. సో వాట్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ ఒక 5 years చూసుకుంటే ఎలా ఉంటుందని అనుకుంటున్నారు ఏఐ?
ఫర్ షూర్ కంప్లీట్ చేంజ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ 1.5 year 2 years లోనే చాలా హ్యూజ్ డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది. ఓకే కంపల్సరీగా మనం నేర్చుకునే ప్రతి దాంట్లోనూ ఏని ఇన్వాల్వ్ చేయాల్సింది. ఓకే, అది చేయకుండా పాసిబుల్ అవ్వదు. అట్ ద సేమ్ టైం నేను చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్ నేను ఏయో క్యాలిక్యులేషన్స్ కంపెనీ అకౌంట్స్ రిలేటెడ్ చేసినప్పుడు ఓకే ఎక్సెల్ ఫైల్స్ నేను ChatGPTకి ఇచ్చాను. ఓకే క్యాలిక్యులేషన్స్ అన్ని రాంగ్ ఇచ్చాను. ఓకే ఓకే, బట్ మనం క్రాస్ చెక్ చేసుకుంటాం కాబట్టి నేను మళ్ళీ ఇచ్చాను, ఈ పాయింట్ లో క్యాలిక్యులేషన్స్ రాంగ్ ఉన్నాయి అంటే అప్పుడు అది మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం. ఓకే ఓకే, సో బ్లైండ్ గా దాన్ని ట్రస్ట్ చేయలేం. మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తుంది అండ్ దెన్ ఒక ఐడియా ఇస్తుంది, అంతేగాని కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఒక ఏజెంట్ చేయాలి అంటే గనక ఇంకా ఆ లెవెల్ కి రాలేదు. సో నెక్స్ట్ 2 years 3 years లో ఆ లెవెల్ కి వచ్చినా కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నది కంపల్సరీ కావాలి. అండ్ అందరూ రావటం వల్ల జాబ్స్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి, జాబ్స్ పోతున్నాయి, అది రాంగ్ అండి. అంటే జాబ్స్ పోతున్నాయి, బేసిక్ లెవెల్ జాబ్స్ అన్ని కూడా ఆటోమేట్ అయ్యి ఏతో ఇప్పుడు అంత ముందు మీరు ఒక 15-20 ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి అనుకోండి, వాటి అనలైజ్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. ఇప్పుడు వాటిని అనలైజ్ చేయడానికి పర్సన్ అవసరంలో ప్రాపర్ గా ఒక 2 hours మనం టైం స్పెండ్ చేసి కోడ్ రాసి ఏలో పెడితే అంతా ఆటోమేట్ అవుతుంది, మనకు కావాల్సిన డాష్ బోర్డ్స్ వచ్చేస్తున్నాయి. అట్లాంటి బేసిక్ థింగ్స్ అన్ని ఆటోమేట్ అవుతాయి. ఎప్పుడైతే వీళ్ళు ఏఐని వాళ్ళ కరికులమ్స్ లో గానీ వాళ్ళ అప్ స్కిల్లింగ్ లో గానీ ఇన్వాల్వ్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫర్ సపోజ్ రోబోట్ బిల్డ్ చేయాలి, రోబోట్ బిల్డ్ చేయడానికి చాలా అల్గరిథమ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేశాకే అది స్లోగా నేర్చుకోవటం స్టార్ట్ అవుతుంది. ఆ నేర్చుకునేటప్పుడు కూడా మళ్ళీ మనం అల్గరిథం లో ప్రాపర్ గా అవుతుందా లేదా అని బ్యాక్గ్రౌండ్ లో చెక్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇంజనీర్స్ ఎక్కువ కావాలి. ఓకే, సో ఇదివరకు లాగా రెగ్యులర్ బేసిక్ ఉండకుండా అడ్వాన్స్డ్ వి కావాలి. కరెక్ట్, గుడ్ అండి. సో ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ లో కానీ లేదంటే జనరల్ గా చూస్తే మీరు ఫ్రెషర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా ఏమన్నా ట్రైనింగ్ అప్ స్కిల్లింగ్ ఇస్తామండి. అప్ స్కిల్లింగ్ ఉంది. ఓకే, సో యూజువల్ గా మామూలు ఫ్రెషర్స్ కి ఎన్ని కైండ్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి కోడ్ జ్ఞాన్ లో? కోడ్ జ్ఞాన్ లో వచ్చేసి ఫ్రెషర్స్ కి 4 కోర్సెస్ ఉన్నాయండి. జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్. ఓకే, డేటా సైన్స్ మళ్ళీ ఎక్సెప్షనల్, బాగా మేము కౌన్సిలింగ్ తీసుకొని సెట్ అవుతారు అంటేనే డేటా సైన్స్ ఇస్తాం. ఓకే, సో ఎందుకు ఈ 4 years సెలెక్ట్ చేశారు? ఎందుకంటే చాలా ఉన్నాయి కదా. ఉండటానికి మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ లో. కానీ జావాకి పైథాన్ కే ఫ్రెషర్ కి ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. 100 జాబ్ ఓపెనింగ్స్ ఉంటే దాంట్లో 60 కన్ఫర్మ్ గా జావాకు ఉంటాయి అండ్ 25 పైథాన్ కు ఉంటాయి. రెస్ట్ ఆఫ్ ద 15 వచ్చేసి అదర్ థింగ్స్ అన్ని షేర్ చేసుకుంటాయి. సో ఆ పాయింట్ లోనే మెయిన్ గా జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ చూస్ చేసాం. డేటా అనలిటిక్స్ రీసెంట్ గా స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడు ఎక్కువ కంపెనీస్ అడుగుతున్నాయి, లైక్ డాష్ బోర్డ్స్ బిల్డ్ చేసేవాళ్ళు, పవర్ బిఐ, టాబ్లో ఇట్లా టూల్స్ యూజ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డేటాతో డాష్ బోర్డ్స్ బిల్డ్ చేసాం. సో ఓకే, యూజువల్ గా ఫ్రెషర్స్ కి ఎంత ఆఫర్స్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ కంపెనీస్ లో? సో అంటే కంపెనీస్ ట్రెండ్ చేంజ్ అయిందండి. లైక్ ఇదివరకు డైరెక్ట్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. లైక్ స్టార్టింగ్ 10K అట్లాగా ఇచ్చి ఇంటర్న్షిప్ పీరియడ్ అని చెప్పి 3 months గానీ 6 months గానీ ఇస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళ పెర్ఫార్మెన్స్ బేస్ చేసి 3.6, 5 LPA, 6 LPA ఎట్లాగా ఉంది. సో మ్యాండేటరీ అవుతుంది కంపల్సరీగా ఇంటర్న్షిప్ పీరియడ్ అన్నది. అంటే కంపెనీస్ కూడా అడ్వాంటేజెస్ అవుతున్నాయి. అంటే ఇంత మంది పూల్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు మార్కెట్ లో, సో వాళ్ళ నుంచి మనం పిక్ చేసుకోవాలి. చేసుకునే వాళ్ళు బెస్ట్ చేసుకుందాం, అనవసరంగా మనీ స్పెండ్ చేయకుండా ఎవరు పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళకే ఇద్దాము అన్న పాయింట్ లో ఉంది. సో ఈ కాంపిటీషన్ పెరిగిపోతుంది కదా ఇప్పుడు ప్రెసెంట్. ఇది వరకు ఒక 20-30 years, 20 కాదు, ఒక 50 years బ్యాక్ వెళ్తే గవర్నమెంట్ జాబ్లు పిలిచి ఇచ్చేవాళ్ళు అనేవాళ్ళు. దాని తర్వాత చూసుకుంటే ప్రైవేట్ జాబులకి కాంపిటీషన్ అనేది వచ్చింది. ఇప్పుడు చూస్తే అసలు ఇంటర్న్షిప్ అని ఇవన్నీ అంటే కాంపిటీషన్ బాగా పెరిగిపోతుంది కదా. దీన్ని మీరు ఎలా కన్సిడర్ చేస్తారు? ఇంటర్న్షిప్ మ్యాండేటరీ అండి, ఇంటర్న్షిప్ చేయాలి. చేసినప్పుడు ఎందుకు చేయాలి అంటున్నా అంటే అక్కడ వరకు మీరు థియరీ నేర్చుకుంటున్నారు కాలేజ్ లో, రియల్ టైం ఎలా ఉంటుంది అన్నది తెలియదు. ఇంటర్న్షిప్ చేస్తే ఒకవేళ ఆ ఇంటర్న్షిప్ లో మీరు పెర్ఫార్మ్ చేసినా చేయకపోయినా రియల్ టైం ఇండస్ట్రీ ఎలా ఉంది అన్నది తెలుస్తుంది. అప్పుడు మీ వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయ్యి అప్పుడు రియాలిటీ నేర్చుకుంటారు అన్నమాట.
ఇంత కాంపిటీషన్ వచ్చినప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్స్ అన్నారు, ఇదివరకు గవర్నమెంట్ జాబ్స్ కి ఎంత కాంపిటీషన్ ఉందో ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా అంతే కాంపిటీషన్ ఉంది, అదే లెవెల్ ఉంటుంది. అందుకే ఇప్పుడు అందరూ స్టార్ట్అప్స్, ఎంటర్ప్రినర్షిప్ అది అంటున్నారు. సో న్యూ థింగ్స్ లైక్ ఇయర్ ఆన్ ఇయర్ న్యూ థింగ్స్ వస్తున్నాయి, దాని రిలేటెడ్ అవుతూ ఉంది. కాకపోతే బ్యాడ్ థింగ్ ఏంటంటే 2 years అయిపోయింది మనకి ఈ రెషన్ రన్ అవుతూ. 2 years నుంచి జాబ్ మార్కెట్ చాలా తక్కువ ఉంది. ఒక సైడ్ వార్ జరుగుతుంది, ఇజ్రాయెల్ వార్, అది. సో అవన్నీ ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు ట్రంప్ ది ఇంపాక్ట్ ఉంది యుఎస్ లో. సో అట్లా ఉన్నప్పుడు చూడాలి లైక్ ఇంకా ఎంత టైం జరుగుతుంది ఇట్లాగా అన్నది. అది సెట్ అయితేనే ఇప్పుడు అదే మీరు 2022 ఈ టైంలో చూసుకుంటే జాబ్ మార్కెట్ చాలా హ్యూజ్ హైలో ఉంది. కోవిడ్ టైంలో అయితే లైక్ 4 LPA 5 LPA తీసుకున్న వాళ్ళకి 15 LPA అట్లా ఇచ్చి కూడా హైర్ చేశారు. బట్ ఇప్పుడు అది లేదు. ఓకే. సో అవుట్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూట్ జనరల్ గా ఫ్రెషర్స్ జాబ్ అప్లై చేయాలంటే ఏ జాబ్ సైట్స్ ఆర్ ఏ వేస్ లో ట్రై చేస్తే వాళ్ళకి జాబ్ ఈజీగా వస్తుంది అంటారు? యాజ్ యూజువల్ నౌకరీ అండి. అది కాకుండా అంటే గనక ఇప్పుడు లింక్డ్ఇన్ బాగా హెల్ప్ అవుతుంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ కంపల్సరీ, మ్యాండేటరీ. అసలు టెక్ లో ఉన్నారు అంటే గనక మ్యాండేటరీ. కాకపోతే జస్ట్ ప్రొఫైల్ బిల్డ్ చేసి వదిలేయకుండా డైలీ యాక్టివిటీ ఉండాలి దాంట్లో. ఉన్నప్పుడు రేపొద్దున ఎప్పుడైనా మీరు ఏదో రాశారు, ఒక 4-5 lines ఆర్టికల్ రాశారు, అది క్లిక్ అయింది, వైరల్ అయింది, సమ్ HR ఆర్ స్టార్ట్అప్ CEO చూసారు. చూసినప్పుడు మీ ప్రొఫైల్ కి వచ్చి చూసినప్పుడు అసలు మీరు ఏం చేస్తున్నారు అన్నది తెలియాలి. ఆ డైలీ యాక్టివిటీ ఉంటే వాళ్ళకి ఒక ఇంప్రెషన్ వస్తుంది మీ మీద. సో దాంతో మీకు ఆపర్చునిటీ రావటానికి ఉంటుంది. గ్రేట్. ఇక్కడ వన్ మోర్ ఇన్ఫర్మేషన్. ఈవెన్ నాది ప్రొఫైల్ ని సరిగ్గా లింక్డ్ఇన్ అసలు చాలా తక్కువ వాడేది. నాది ఎక్కువ ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. సో మెజారిటీ స్టూడెంట్స్ కూడా అదే వేలో ఇదే ప్లాట్ఫామ్స్ ఉంటాయి, సోషల్ మీడియా. బట్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఫన్ ఆరా కాంటెంట్ ఆరా ఆ టైప్ లో ఉంటుంది. బట్ ప్రొఫెషనల్ లెవెల్కి వచ్చేటప్పటికి ఈవెన్ నాకు రికమెండేషన్ ఇచ్చింది ఏంటంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రాపర్ గా బిల్డ్ చేయండి. దట్ ఈస్ వన్. నెక్స్ట్ దానిలో రికమెండేషన్స్ ఉంటాయి. ఆ రికమెండేషన్స్ లో మీ సార్స్ నుంచి కానీ తెలిసిన ఇన్స్టిట్యూట్స్ నుంచి కానీ మీ గురించి ప్రైస్ చేస్తూ, మీ గురించి చెప్తూ కొన్ని రికమెండేషన్స్ ఉండాలి, అదొకటి. అండ్ మీ ఎడ్యుకేషన్ ఏంటి, జాబ్స్ ఏంటి, ఏమన్నా పార్ట్ టైం జాబ్స్ చేస్తే అవైనా కానీ దాన్ని ప్రాపర్గా ఫిల్ చేయండి. ప్రాపర్ ప్రొఫెషనల్ ఒక కోట్ తోటి, బ్లేజర్ తోటి ఒక ప్రొఫెషనల్ పిక్ కోట్ పెట్టాలి. అండ్ మీ బయోడేటా అది ప్రాపర్గా రాయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వేరే వాళ్ళు ఎవరైనా మీ కోడింగ్ రిలేటెడ్ వేరే డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి వాటికి వెళ్ళి మీరు లైక్ చేయడం, కామెంట్ చేయడం, ఎక్సలెంట్ అని ఏదైనా కంటెంట్ ఉంటే చేయండి. లేదంటే అట్లీస్ట్ రాయండి ఎక్సలెంట్ అని, వావ్ అని, ఓకే ఓకే అని, లేదంటే సంథింగ్ కంగ్రాచులేషన్స్ అని కూడా అని ఏదైనా కామెంట్స్ పెడితే మన ప్రొఫైల్ యాక్టివ్గా ఉన్నట్టు లింక్డ్ఇన్ కన్సిడర్ చేస్తుంది. ఇంకా కావాలంటే యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ ఉంటాయి లింక్డ్ఇన్ ఎలా మేనేజ్ చేయాలి అవి కొంచెం చూసి నేర్చుకోండి. లింక్డ్ఇన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ ద పీపుల్. అండ్ నెక్స్ట్ అసలు మీరు ఈ కోడింగ్ రిలేటెడ్ ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది, అసలు ఎలా స్టార్ట్ చేశారు ఈ జర్నీ? నేను 2012 బీటెక్ అండి. సో దెన్ ఆఫ్టర్ హైదరాబాద్ లో వర్క్ చేశాను యాజ్ ఎ డేటాబేస్ డెవలపర్ గా. అండ్ దెన్ మలేషియా వెళ్ళాను. సో అక్కడ వర్క్ చేశాను 2 years. చేసి లైక్ బ్యాక్ వచ్చేసాను అన్నమాట. నాకు ఎంతసేపుకి ఎప్పుడు ఎంటర్ప్రినర్షిప్, బిజినెస్ ఇట్ రిలేటెడ్ ఉంటది. సో అక్కడ వర్క్ చేసిన దగ్గర మాత్రం 100% ఇచ్చాం. సో ఆ నాలెడ్జ్ బాగా ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడే లైక్ విజయవాడలో స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది అన్నమాట. సో అక్కడ నేను కేఎల్ యూనివర్సిటీలో లైక్ కొన్ని స్టార్ట్అప్స్ ఉంటే వాటికి మెంటర్ గా వెళ్ళాను ఒక స్టార్ట్అప్ త్రూ. వెళ్ళినప్పుడు అక్కడ స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ జరిగింది. ఆ స్టూడెంట్స్ సేమ్ ఇందా మనం డిస్కస్ చేసినట్టే థియరిటికల్ గా స్ట్రాంగ్ ఉన్నారు, లైక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు అది అనిపించి లైక్ అక్కడ ఏదైతే స్టార్ట్అప్స్ లో ప్రొడక్ట్స్ బిల్డ్ అవుతున్నాయో ఆ ప్రొడక్ట్ చిన్న చిన్న మాడ్యూల్స్ తీసుకొని బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళకి లైవ్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో ఈ లైన్ ఆఫ్ కోడ్ రాస్తే ఇట్లాగా లాజిక్స్ బిల్డ్ అవుతాయి ఇట్లాగా అని చెప్పి అది వాళ్ళకి బాగా నచ్చింది. 1.5 month తర్వాత ఒక 5 members బ్యాచ్ వాళ్ళ క్లాస్ మొత్తాన్ని మోటివేట్ చేశారు, సెక్షన్ మొత్తాన్ని. సార్ మాకు సెక్షన్ మొత్తానికి తీసుకోండి క్లాస్ అని. అది రాంగ్ అమ్మా, మనం చోట వర్క్ చేస్తున్నప్పుడు దట్టు ఇది యూనివర్సిటీ, మీ క్లాసెస్ జరుగుతున్నాయి, మేము అలా చేయకూడదు అని. తర్వాత ఒక 4-5 months గ్యాప్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ వచ్చి అడిగారు. సో దెన్ అప్పుడు సరే చూద్దాము
అంటే అప్పటి వరకు వర్క్ షాప్స్ ఇట్లాగ ఇచ్చామండి. మలేషియాలో చేస్తున్నప్పుడు కూడా బ్యాక్ వచ్చినప్పుడు కొన్ని కాలేజెస్ లో 1 డే వర్క్ షాప్స్, ఎందుకంటే నేను చేసింది బిగ్ డేటా మీద అనమాట. సో వాటి రిలేటెడ్ ఇస్తూ ఉండేవాడిని. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సరే ట్రై చేద్దాము అని చెప్పి ఒక 10 members బ్యాచ్ తో స్టార్ట్ చేసాము. అది సక్సెస్ అయింది. ఇంకా అట్లా స్లోగా ఇంకా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి అది 2018 August లో అఫీషియల్ గా కంపెనీ లాంచ్ చేసాము. నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 7 years. గుడ్ టు సీ దట్ గ్రోత్. సో నాది కూడా అదే సిమిలర్ కైండ్ ఆఫ్ జర్నీ ఉంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఫైనల్ గా మీరు ఎవరైనా స్టూడెంట్స్ కి కెరియర్ రిలేటెడ్, ఎస్పెషల్లీ ఐటీ రిలేటెడ్ ఏమైనా చెప్పాలని అనుకుంటే ఏమైనా ఫైనల్ మెసేజ్ స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఏమైనా చెప్తారా? సో ఎవరైతే లైక్ ఎనీ బ్రాంచ్ వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ కనుక రావాలి అనుకుంటే కనుక అందరూ లైక్ ప్రోగ్రామింగ్ లేకుండా వేరే ఏమైనా చేయొచ్చా అని అడుగుతారు. అసలు సాఫ్ట్వేర్ అంటేనే ప్రోగ్రామింగ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఏదో ఒక టైంలో కంపల్సరీగా ప్రోగ్రామింగ్. సో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎదర్ ఇట్ మేట్ బి పైథాన్, జావా స్క్రిప్ట్, ఎనీథింగ్ ఒకటి స్ట్రాంగ్గా నేర్చుకోండి. అది మీ కెరీర్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పేరెంట్స్కి మీరు 10th class అయిపోయాక ఇంటర్మీడియట్ జాయిన్ చేయడానికి ఎంత రీసెర్చ్ చేస్తారో, ఇంటర్ అయ్యాక ఇంజనీరింగ్ జాయిన్ చేయడానికి ఎంత రీసెర్చ్ చేస్తారో, ఇంజనీరింగ్ జాయిన్ చేశాక కూడా అదే లెవెల్లో మీ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అన్నది చూసుకుంటే త్వరగా వాళ్ళ కెరీర్ స్టార్ట్ అవుతుంది. ఆ రెగ్యులర్ ఫాలో అప్ అన్నది ఇంపార్టెంట్, ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వకుండా. గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎంటైర్ డిస్కషన్. యూ గేవ్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్. మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ వీడియో అనేది ఆర్ ఈ పాడ్కాస్ట్ రిలేటెడ్ అనేది యూ ట్రై టు షేర్. అంటే ఈ బీటెక్ చేస్తూ ఫస్ట్ ఇయర్లో ఉండే వాళ్ళు అయితే ఇంకా బెటర్, యాక్చువల్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు, లేదా అట్లీస్ట్ ఫైనల్ ఇయర్లో ఉండే వాళ్ళకి, మధ్యలో ఉండే వాళ్ళకైనా కానీ షేర్ చేయండి మీకు తెలిసిన సర్కిల్లో. సో దట్ దే విల్ గెయిన్ నాలెడ్జ్. ఎందుకంటే అందరికీ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది, లేదంటే ఫ్రెండ్స్ ఎవరో చెప్పిన వాళ్ళు, పేరెంట్స్ చెప్పింది ఉంటుంది తప్ప ఇండస్ట్రీ నుంచి వచ్చి చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఐటీ, సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా రాను టఫ్ అవుతున్నాయి కాబట్టి మనం ఆ స్కిల్ని ఎక్వైర్ చేయడం చాలా ఫాస్ట్గా ఉండాలి. దాన్ని ఎక్వైర్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా ఫాస్ట్గా ఉండాలి. సో ఈ రిలేటెడ్ మీకు మీ పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి గైడ్ చేయండి, లేదు అంటే కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ పాడ్కాస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.